175 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ కేవలం 1,37,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్లో. ఒబెన్ వాళ్ళ సరికొత్త ఈవీ బైక్ లాంచ్ చేశారు, ఈజీ సిగ్మా. ఇదివరకు వచ్చే రార్ అండ్ ఈజీతో పోలిస్తే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు చాలా చక్కటి ఫీచర్స్తో వస్తుంది. ఇప్పుడు ఈ బండిలో బేసిక్గా 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. 3.4 kWh విత్ ఐడీసీ రేంజ్ ఆఫ్ 140 కిలోమీటర్స్, 4.4 kWh దీంట్లో 175 కిలోమీటర్స్ ఆఫ్ ఐడీసీ రేంజ్. ఇప్పుడు ఈ బైక్లో అసలు రేంజ్ ఎంతో తెలుసుకోవడానికి ఇదే వారంలో అతి త్వరలో రేంజ్ టెస్ట్ చేయబోతున్నాను. అందులో మనకి అసలు రేంజ్ ఎంతో తెలిసిపోద్ది. కానీ ముందైతే ఈ బండిలో కొత్త ఫీచర్స్ ఏవి. ఫస్ట్ది, ఇందులో మీకు ఫస్ట్ టైం విత్ ఓబెన్ బైక్ ఒక రివర్స్ గేర్ వస్తుంది, పార్కింగ్లో చాలా సులువైపోతుంది. సెకండ్, 5-inch TFT డిస్ప్లే వస్తుంది. అందులో మీకు టర్న్ బటన్ నావిగేషన్ అండ్ బ్లూటూత్ ఫీచర్స్తో కాల్ కంట్రోల్, సాంగ్స్ కంట్రోల్ వస్తుంది. బేసిక్గా మీరు ఓబెన్ వాళ్ళ యాప్లో ఒక నావిగేషన్ పెడితే ఆన్ ద డాష్బోర్డ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఆ యాప్లో మీ రైడ్ స్టాటిస్టిక్స్, ఫైండ్ మై రార్ అనే ఫీచర్, థెఫ్ట్ అలర్ట్ అని చెప్పి ఇంకా చాలా అలర్ట్స్ ఉన్నాయి. అండ్ ఒక సరికొత్త సీట్ వస్తుంది విచ్ ద కంపెనీ క్లెయిమ్స్ ఈ కొత్త సీట్తో సీట్ కంఫర్ట్ చాలా మెరుగుపడుతుంది అని చెప్పి. అంతేకాకుండా ఒక సరికొత్త కలర్తో వస్తుంది, రెడ్ కలర్. కానీ మనం ఓబెన్ భాషలో చెప్పాలంటే ఎలక్ట్రిక్ రెడ్, ఇంకా దాంతోపాటు ఫోటాన్ వైట్, ఎలక్ట్రో ఆంబర్, సర్జ్ సియాన్ అనే కలర్స్ కూడా వస్తాయి. చూడడానికి అయితే బైక్ బాగుంది. ఇప్పుడు బైక్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇందులో మీకు LFP బ్యాటరీ వస్తుంది. NMC బ్యాటరీతో పోలిస్తే LFP బ్యాటరీ యొక్క బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ కంపెనీ క్లెయిమ్స్ వాళ్ళ LFP బ్యాటరీ యొక్క లైఫ్ 2 times ఎక్కువ ఉంటుందని చెప్పి. అండ్ ఆ బ్యాటరీ యొక్క టెంపరేచర్ రెసిస్టెన్స్ 50% ఎక్కువ ఉంటుందని చెప్పి. ప్రాక్టికల్గా చూస్తే అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఓబెన్ వాళ్ళ బైక్స్తో పాటుగా యాజ్ అన్ ఆప్షనల్ యాక్సెసరీ హోమ్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. అంటే మీ ఇంట్లోనే ఒక ఫాస్ట్ ఛార్జర్ సెటప్ చేస్తారు. ఇంట్లోనే ఫాస్ట్ ఛార్జర్ ఉంటే బైక్ని ఫ్రీక్వెంట్గా ఫాస్ట్ ఛార్జ్ చేద్దాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది, టు సేవ్ టైం. అలా ఫ్రీక్వెంట్గా ఫాస్ట్ ఛార్జ్ చేస్తూ బ్యాటరీ హెల్త్ పాడవకుండా LFP బ్యాటరీ ఇచ్చారు కాబట్టి LFP బ్యాటరీ సేఫ్గాను ఉంటుంది, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇట్ ఇస్ ప్రాక్టికలీ నైస్ చాయిస్. ఇన్ఫాక్ట్ ఆ ఫాస్ట్ ఛార్జర్తో 3.4 kWh బ్యాటరీ కెపాసిటీతో వచ్చే బండి 80% దాకా 1.5 hourలో ఛార్జింగ్ అవుతుంది. 4.4 kWh బ్యాటరీ 80% దాకా 2 hours ఛార్జింగ్ అవుతుంది. ఇంకా దీంతో మీకు 7.5 kW పీక్ పవర్ ఇచ్చే IPMSM మోటార్ వస్తుంది, అంటే ఇంటర్నల్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్. అండ్ 3 డ్రైవింగ్ మోడ్స్, ఈకో, సిటీ అండ్ హ్యావక్ మోడ్. అండ్ ఆ హ్యావక్ మోడ్లో యాక్సలరేషన్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫ్రమ్ 0 to 40 kmph జస్ట్ 3.3 secondsలో చేరుకోవచ్చు విత్ టాప్ స్పీడ్ ఆఫ్ 95 kmph. యాక్సలరేషన్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కానీ బ్రేకింగ్ ఎలా ఉంది? ఇందులో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ విత్ రీజనరేటివ్ బ్రేకింగ్. అండ్ టైర్స్ కూడా బ్రాడర్ టైర్స్ ఇచ్చారు ఆఫ్ 130/70 17-inch వీల్స్. ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ క్లెయిమ్స్ ఈ బైక్ యొక్క సీట్ కంఫర్ట్ అండ్ రైడింగ్ కంఫర్ట్ మన ఇండియన్ రోడ్స్ గురించనే క్యాలిబ్రేట్ చేశాము అని చెప్పి. విత్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ 7-step అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అండ్ వాటి యొక్క సరికొత్త సీట్స్ అండ్ ఈ బ్రాడర్ టైర్స్ చాలా చక్కటి రైడ్ కంఫర్ట్ ఇస్తుంది అని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. కానీ అతి త్వరలో రేంజ్ టెస్ట్లో మనం టెస్ట్ చేసేద్దాం. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ అండ్ డూ సబ్స్క్రైబ్, అది మిస్ అవ్వకుండా. ఇప్పుడు ఈ బ్యాటరీతో ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ కూడా వస్తుంది ఫర్ 10,000 rupees ఫర్ 8 years ఆర్ 80,000 kilometers. ఆ రెండిట్లో ఏది ముందు వస్తే అది. ఇన్ఫాక్ట్ నాకు బాగా గుర్తుంది, 2-3 years బ్యాక్ రార్ ఫస్ట్ టైం లాంచ్ అయినప్పుడు ఆ బైక్ నేను నడిపి చూశాను, ఒక హిందీ రివ్యూ కూడా చేశాను. బైక్ అయితే చాలా బాగుండేది, కానీ ఇంకొంచెం అప్డేట్స్ రావాలి అనిపించింది. కానీ రార్ తర్వాత ఈజీ సిగ్మా ఇప్పుడు వచ్చిన బైక్ చూస్తే బండి బాగా మెచ్యూర్ అవుతోంది. ఆ అప్గ్రేడ్స్ అండ్ అప్గ్రేడ్ చాయిసెస్ చూస్తే ఈ బండి తన క్యారెక్టర్ ఒకటి బిల్డ్ చేస్తోంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ బైక్ అతి త్వరలో రేంజ్ టెస్ట్ అండ్ డ్రైవ్ చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ బైక్ గురించి మీకు అనిపించింది అండ్ రేంజ్ టెస్ట్లో నేను ఏ విషయాలు ట్రై చేయాలో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి.